హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ టైలరింగ్ స్కిల్స్. అయితే నిన్న ఒక వీడియో చేశాను కదండి, షర్ట్ స్టిచ్చింగ్ అని. ఇది పార్ట్ 2 అండి. అక్కడ నుంచి కంటిన్యూస్గా చూడండి. ఆ వీడియో చూడకపోతే ఇది అర్థం కాదండి. అక్కడ వరకు సగం అయిపోయింది కదండి షర్ట్. ఇది పార్ట్ 2. ఎందుకంటే లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఈ విధంగా పార్ట్స్గా చేస్తున్నాను. ఇప్పుడు చాక్ పట్టీ వేస్తున్నాడు. ఈ విధంగా చాక్ పట్టీ వేస్తున్నాను చూడండి. చాక్ పట్టీకి ఒక పాయింట్ స్టిచ్చింగ్ తీసుకోవాలండి యువతల సైడ్లో. అదేమో 2 సార్లు మడిచి కుట్టేసేయాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఒక కచ్చిక లాంటిది పెట్టుకోవాలండి, చిన్న కచ్చిక లాంటిది. అక్కడ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఆ క్లాత్ని. చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్సింగ్ చేయాలి. చేసి ఇలా మడుచుకోవాలండి. ఈ విధంగా మడత పెట్టుకొని ఇలా మడిచేసుకోవాలి. మడిచేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే ఈ చాక్స్ వచ్చేసి చాలామంది యారో షేప్లోనే పెడతారు. కొంతమంది మాత్రం స్ట్రైట్గా పెట్టుకుంటారండి. నేనైతే యారో షేప్లోనే షేప్ తీసుకుంటాను. చూడండి, అది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు యారో షేప్లో మడత పెట్టుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకో, ఈ విధంగా మడత పెట్టుకోవాలి. యారో షేప్లో మడత పెడుతున్నాను చూడండి. మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. యారో షేప్ అయినా వేసుకోవచ్చు, స్ట్రైట్ అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. అక్కడ మనము చాక్ పట్టి కటింగ్ చేసేటప్పుడు చేస్తాం కదండి, దానిపైకి ఎక్కాలి, ఖచ్చితంగా ఎక్కాలండి. లేకపోతే మొత్తం ఇలా విధంగా పట్టు ఉండదు దానికి. దానిపైన కుట్టు ఉండేటట్టు చూసుకోవాలండి. మనం కటింగ్ చేస్తాం కదా షర్ట్ కటింగ్ చేసేటప్పుడు, అక్కడ లోకల్ సైడ్ అని చెప్పేది ఇగో ఇక్కడ అండి, కనిపిస్తుంది కదా. దానిపైన ఖచ్చితంగా దానిపైన ఉండేటట్టు చూసుకోవాలి స్టిచ్చింగ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి పైన మనం స్టిచ్చింగ్ కోసమని ఇలా మడత పెట్టి కుడతామండి. ఓవర్లాక్ కూడా వేసుకోవచ్చండి, కానీ రెడీమేడ్ మోడల్లో ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి, నీట్గా అనిపిస్తుంది. అందుకే ఈ విధంగా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొక చాక్ పట్టి వేస్తున్నాం చూడండి. పావు ఇంచ్ కంటే కొంచెం తక్కువనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకటేమో ఫస్ట్ మడిచి కొడితే, ఒకటేమో ఇంకొకటి ఫస్ట్ చాక్ పట్టి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటేనే కరెక్ట్గా షేప్ వస్తుంది, కరెక్ట్గా వస్తుందండి. లేకపోతే రెండు ఒకే సైడ్ వస్తాయి. హ్యాండ్స్ చూసుకొని వేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు వేసినట్టే కచ్చిగా పెట్టుకొని ఇక్కడ క్లాత్ కటింగ్ చేసుకొని ఇలా ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మడిచి కుట్టాలండి. వద్దు ఫైన్, మడిచి కుట్టాలండి. ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకొని మడత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చాక్ పట్టి వేసినాం కదా, అదే విధంగా వేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా వేసుకొని యారో షేప్లో తీసుకోవాలి. ఇది కూడా అవతల ఎలా వేసినామో ఇవతల కూడా అదే వేసుకోవాలి. ఇదే విధంగా వేసుకోవాలి చూడండి. ఈ విధంగా యారో షేప్లో వేసుకోవాలి. ఇది కూడా సేమ్ దానిలాగానే వేసుకుంటాం. ఈ విధంగా వేసుకోవాలి చూడండి. రెండు ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే అట్రాక్టివ్గా అనిపించదు. రెండు ఒకే సైజులో ఉండాలి, ఒకే షేప్లో కూడా ఉండాలి. అప్పుడే షర్ట్ కొంచెం స్టైల్గా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వేస్తున్నాను చూడండి. మనం కచకలు పెట్టుకుంటాం కదండి షర్ట్ కటింగ్ చేసినప్పుడు, సెంటర్లో ఆ కచకల్ని షోల్డర్ కచక, బ్యాక్ కచక, కింది షోల్డర్ కచక 3 కలుపుకోవాలండి. 3 కలుపుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఈ విధంగా వేస్తున్నాను చూడండి. ఈ షోల్డర్ స్టిచ్చింగ్ ఎంత స్ట్రైట్‌గా వస్తే అంత నీట్‌గా అనిపిస్తుందండి షర్టు. ఇప్పుడు బ్యాక్ షోల్డర్‌ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్‌ని కూడా అదే విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. చేసుకొని పైనుంచి రెడీమేడ్ స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. రెడీమేడ్ షర్ట్‌లకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వేసుకోవాలి. కొంతమంది టంచన్ అంతా పట్టుకొని కూడా వేసుకుంటారండి. అదే విధంగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కింద ఉన్న షోల్డర్ కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈక్వల్‌గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్‌లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఈ సైడ్‌లో కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది. ఈ సంఖ కూడా కొంచెం కట్ అవుతుందండి. ఆ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటికి కట్ అవ్వాలని ఏమి ఉండదండి. కొన్నిటికి కట్ అవుతుంది, కొన్నిటికి కాదు. ఈ విధంగా పెట్టుకొని ఈక్వల్‌గా సేమ్ వచ్చేటట్టు చూసి కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌లని ఈ బ్యాగ్‌కి అటాచ్ చేయాలండి. ఇప్పుడు పట్టి అతికించినాం కదా! ఆ పార్ట్స్‌ని ఈ విధంగా వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఒక పావు ఇంచ్ అంత మాయ పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బటన్స్ పార్ట్స్‌ను అటాచ్ చేయాలి చూడండి. ఇలా కిందికి పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఇలా 2 బ్యాక్, ఫ్రంట్ పార్ట్స్‌ని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఫ్రంట్ షోల్డర్‌ని బ్యాక్ షోల్డర్‌తోని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇంతకుముందు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా! దాని పైకెళ్ళి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారండి. కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అవతల సైడ్ కూడా అదే విధంగా ఫ్రంట్, బ్యాక్ 2 పట్టుకొని ఫ్రంట్ షోల్డర్, బ్యాక్ షోల్డర్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి. సేమ్ ఇంతకుముందు స్టిచ్ వేసుకున్నాం కదా! దాని పైకెళ్ళి యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫల్టాయించాలండి. లోపలికి ఫల్టాయించుకోవాలి. అదే సీదా చేసుకోవాలి. ఈ విధంగా గుంజేస్తే వచ్చేస్తుందండి. 2 ఫ్రంట్, బ్యాక్ పట్టుకొని ఈ విధంగా మెల్లగా లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ పై నుంచి ఫ్రంట్ సైడ్‌లకి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఖాళీ షోల్డర్ పైన వేసినాం కదా స్టిచ్చింగు. ఇప్పుడు మొత్తం రౌండ్‌గా ఒకసారి వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఓకే అండి. చూసారు కదండీ! నా పని మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 3 కంటిన్యూ ఉంటుందండి. లెంత్ ఎక్కువ అవుతుందని. థాంక్స్ ఫర్ వాచింగ్.